హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. అన్న జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు ముఖ్య టాపిక్ ఏంటంటే అన్నగారి దగ్గర మనం కూర్చున్నాం. వీళ్ళ వాడకట్లలో ఎక్కడెక్కడ అన్నదాన కార్యక్రమాలు మహాప్రసాద కార్యక్రమాలు జరుగుతున్నాయో దాని గురించి అడగదామని చెప్పేసి వచ్చినాం. దాని విషయం కూడా ఇంకొక విషయం కూడా ఉంది. తప్పకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి. హిందూ బంధువులందరూ ఈ వీడియో ద్వారా ఖచ్చితంగా ఒకటి నేర్చుకుంటారని మేము అనుకుంటున్నాం. జై శ్రీరామ్ భయ్యా. जय श्री राम. कैसा चल रहा भैया? बढ़िया चल रहा. बहुत खुश नसीब है कि हमारे पास जो 22 तारीख का जो प्रोग्राम है, मंदिर जैसे कि हनुमान जी का मंदिर है, राम जी का मंदिर है, वहाँ पे अन्नदान के कार्यक्रम के साथ सामूहिक सुंदर कांड भी पाठ भी वहाँ पे हो रहा है और हनुमान चालीसा का पाठ भी हो रहा है और भजन का कार्यक्रम भी 22 तारीख के दिन 22 तारीख के प्राण प्रतिष्ठा के बाद. हाँ, प्राण प्रतिष्ठा. ఎట్లుందన్న మీ దగ్గర ఎట్లుంది? ఏం చేస్తున్నారు? ఇంటింటికి అక్షంతలు ఇవ్వడం జరిగింది. ఇంటింటికి జెండాలు ఇవ్వడం జరిగింది. అన్నదానం ప్రోగ్రామ్ కూడా 22వ తారీఖు రోజు. ఓకే, మీ ఏరియాలో ఎట్లుంది? అంతా బాగుందన్న. ఇప్పుడు 22nd రోజు మహా అన్నదానం కార్యక్రమం చేస్తున్నాం గుడిలలో. 15 నాడు గుడిలు అన్ని క్లీన్ చేసాము, బాగా చేసాము. ఇప్పుడు 22nd నాడు మనం దీపావళి జరుపుకున్నాక అంటే గట్టిగా పెద్దగా జరుపుకుంటున్నాము. ఓకే, అందరూ అన్ని టెంపుల్లలో అన్నదాన కార్యక్రమాలు మహాప్రసాద కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ఒక్కటి ఏమవుతుందంటే अपन जो कार्यक्रम कर रहे अपन राम जी का कार्यक्रम कर रहे మనం శ్రీరాముల వారి యొక్క కార్యక్రమం చేస్తున్నాం. ఇట్టి కార్యక్రమంలో చిన్న చీమకు కూడా అన్యాయం జరగకుండా చేయాలన్నదే ఈ రామకార్యం యొక్క ఉద్దేశం. అయితే ఏమవుతుందంటే అన్న, ఇప్పుడు మనము ప్రతి చోట అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు. హర్ జగ अपन खाना लगा रहे పబ్లిక్ కారీ. కానీ ఏం జరుగుతుందంటే జరిగే చోట్లల్లా ప్లాస్టిక్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ప్లాస్టిక్ యూజ్ చేయడం వల్ల పర్యావరణానికి నష్టం జరుగుతుంది. పేపర్ ప్లేట్స్ యూజ్ చేయడం వల్ల పేపర్ ప్లేట్ల ద్వారా కొన్ని 1,00,000 ప్లేట్లతోటి ఒక చెట్టు కోయడం జరుగుతుంది. ఆ చెట్టుకు అన్యాయం జరుగుతుంది. కావున హిందూ బంధువులందరికీ మేము ఒక విన్నపం చెప్పుకుంటున్నాం. ఏంటంటే अपन उनको बोल रहे कि पब्लिक को जैसा कि प्लास्टिक पेपर्स, प्लास्टिक ग्लास और प्लेट्स, सभी को मैं हाथ जोड़कर विनती करता हूँ कि वो कृपया करके यूज ना करें, क्योंकि आज हम श्री राम जी के मार्गदर्शन, मर्यादा पुरुषोत्तम भगवान के मार्गदर्शन में चलना है हमको. एक चीटी को भी हम आज तक राम जी ने तकलीफ नहीं दी और हम भी नहीं दिया हिंदू समाज. इसलिए मैं सबसे आपसे हाथ जोड़ के विनती करता हूँ कि ये ग्लास यूज ना करें. और हमारा समाज जो हिंदू समाज है, आज गर्व है हमें हिंदू समाज के ऊपर की जो आज हम किसी चींटी, जैसा भैया ने बताया कि चींटी को भी हम तकलीफ नहीं पहुंचाती है, क्योंकि आज अगर लाखों प्लास्टिक गिलास बनते हैं तो प्लेट बनते हैं तो वो एक झाड़ का नुकसान होता है हमको. ఇప్పుడు అన్న మనం చేసే కార్యక్రమం ఈ వీడియో ఎందుకంటే మనం ఏదైతే ఇప్పుడు పేపర్ ప్లేట్స్ యూజ్ చేస్తామో ఆ పేపర్ ప్లేట్స్ వల్ల ఏమవుతుందంటే ఆవులకు, మూగజీవాలకు వాటికి అన్నం ఉంటుంది కాబట్టి అవి తింటాయి. తినడం వల్ల వాటికి పాపం ఆరోగ్యానికి హానికరం జరుగుతుంది. దానివల్ల ఆవుకి కానీ ఎద్దుకి కానీ ఇంకే మూగజీవాలు ఉన్న కుక్క కానీ ఏదైనా అది తినడం వల్ల అది అస్వస్థతకు గురైపోతుంది. పాపం దాని ప్రాణానికి మనం ఇచ్చేసిన వాళ్ళం అవుతాం. కావున మిత్రులారా, హిందూ బంధువులారా, ఖచ్చితంగా స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసులు వాడాలని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. స్టీల్ గ్లాసులు ఒకవేళ ఎక్కడన్నా దొరకని ప్లేస్లు ఉంటాయి కదా, ఆ ప్లేస్లల్లో మన ఊర్లో ఉంటే ఇంటికి 5 ప్లేట్లు, ఇంటికి 10 గ్లాసులు, 5 గ్లాసులు, ఇళ్ళల్లో ఉంటాయి కదా 5 ప్లేట్లు ఉంటాయి. ఇంటింటి నుంచి సేకరణ చేయండి. 5 ప్లేట్లు, 5 గ్లాసులు ప్రతి ఇంటి నుండి తీసుకొచ్చి ఆ రోజు ఏదైతే కార్యక్రమం జరుగుతుందో పేర్లు రాసి ఎవరెవరి ఇంటి దగ్గర నుండి తెచ్చినామో కార్యక్రమం అయిపోయిన తర్వాత వాళ్ళకి వాళ్ళ ప్లేట్లు ఇచ్చేయడం. ఎందుకంటే మనకు ఒక కథ ఉంది, ఉడత భక్తి సహాయం అని చెప్పేసి ఒక కథ ఉంది. అలాగే ఈ రాముల వారి యొక్క కార్యక్రమంలో మనవంతు సహాయం ప్లేట్ రూపంగా కానీ గ్లాస్ రూపంగా కానీ మనం ఆ రాముల వారికి సహాయం చేసినట్టు ఉంటుంది. కాబట్టి హిందూ బంధువులారా, ఖచ్చితంగా ఒకటి పేపర్ ప్లేట్ కానీ ప్లాస్టిక్ కానీ ఖచ్చితంగా నిషేధించండి. పేపర్ ప్లేట్, ప్లాస్టిక్ వల్ల చాలా అనారోగ్యం ప్లస్ మన దేశానికి కూడా నష్టం. పేపర్ వల్ల చెట్లు తరిగిపోతాయి, ప్లాస్టిక్ వల్ల వాతావరణ కాలుష్యం అవుతుంది. కాబట్టి ఈ వీడియో మేము అందుకే చేస్తున్నాం. హిందూ బంధువులారా, దయచేసి ఖచ్చితంగా మీకు చేతులెత్తి నమస్కరించి చెప్తున్నాం, మీరు పేపర్ ప్లేట్ని, ప్లాస్టిక్ గ్లాస్ని వాడకండి, స్టీల్ గ్లాసులు వాడండి, స్టీల్ ప్లేట్లు వాడండి అని ఈ వీడియో ద్వారా మేము విన్నవించుకుంటున్నాం. మీరు కూడా తప్పకుండా మీ ఎక్కడెక్కడైతే మీ టెంపుల్లో ప్రసాద కార్యక్రమం జరుగుతుందో అక్కడ మీరు ఖచ్చితంగా తెలియజేయండి. తెలియజేస్తారా అన్న? మేము 22 నుంచి సంకల్పం తీసుకుంటాం. ఈ కార్యక్రమం ప్రతి
ఫంక్షన్ ఉండండి ఎక్కడ ప్లాస్టిక్ గ్లాస్ ఉంటే మా ఇంటి నుంచి 10 గ్లాసెస్ 10 ప్లేట్లు తీసుకు వెళ్తాం. ఓకే అన్న, మీరు కూడా అదే చేయండి. ఒకవేళ ఎక్కడన్నా దొరికితే మాత్రం టెంట్ హౌస్లలో 10 ప్లేట్లు అంటే ప్లేట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి, ఎక్కడన్నా అవైలబుల్ లేవు. చాలా చోట్ల అన్నదాన కార్యక్రమం నడుస్తుంది కాబట్టి ఒకవేళ దొరకని పక్షంలో ఇంటింటి నుంచి ఒక 5 ప్లేట్లు వాళ్ళ ఇంటి దగ్గర ఎన్ని ఉంటాయో అన్నీ స్వీకరించి మన కార్యక్రమం అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇచ్చేసేయాలి. దానివల్ల ఏమవుతుందంటే మన వంతు సహాయం, రాముల వారి ప్రసాదంలో మన వంతు సహాయం చేసిన వాళ్ళం అవుతాం. ఆ యొక్క భవ్యమైన రామ మందిర నిర్మాణాన్ని చేస్తున్నాం కాబట్టి ఆ నిర్మాణంలో కాలుష్యరహితమైన రామ మందిర నిర్మాణాన్ని చేయాలని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. కావున దయచేసి హిందూ బంధువులారా ఖచ్చితంగా మీ సహకారాలు మా హిందువులందరికీ ఉంటుంది. మనందరం కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటామని చెప్పేసి కోరుతున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్.